ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరాజత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ది పోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఫిబ్రవరి 8 నుంచి ఫిబ్రవరి 14 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి, అంటే మిథున రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, రవికుజులేమో మరి మకర రాశిలో రాహువు, శుక్రుడు, బుధుడు, కుంభరాశిలో శని, మీన రాశిలో ఈ విధంగా గ్రహాల యొక్క పరిస్థితి ఉండగా చంద్రుడు తుల, వృశ్చిక, ధనురాశిలో చంద్ర సంచారం ఉంటుంది. మరి ఈ వారం ఈ గ్రహాలు అనుసరించి ఏ ఏ రాశుల వారికి ఫలితాలు ఎలా ఉంటాయి, వారు ఏ విధమైన పరిహారాలు చేస్తే వారికి మంచి శుభాలు జరుగుతాయో అటువంటి విధంగా మనం శాస్త్రోక్త ప్రకారంగా ఈ యొక్క వార ఫలాలు తెలుసుకుందాం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి రవి కుజులు తృతీయ స్థానంలో ఉన్నారు. రవి ద్వారా ఆత్మస్థైర్యం పెరుగుతుంది. కుజుడి ద్వారా స్థిరాస్తి డెవలప్మెంట్స్, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉండవు. ముఖ్యమైన వ్యవహారాలు యోగిస్తాయి. చతుర్థ స్థానంలోకి వచ్చేప్పటికి రాహువు, శుక్రుడు, బుధుడు ఉన్నారు. విందులు వినోదాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు ఉంటాయి. నూతనమైనటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. మంచి ఆలోచనతో ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి చంద్రబలం చూస్తే వార ప్రారంభంలో అకాల భోజనము, శ్రమ, వారం మధ్యలో కార్యజయం, ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వారాంతం కాస్త పనులు ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి రవి కుజులు అనుకూలంగా ఉండడం చేత ఎంతటి కార్యక్రమాన్ని పూర్తి చేయగలనేటువంటి మహాధైర్యంతో ముందుకు వెళ్ళడం అనేది ఉంటుంది. ఉద్యోగపరమైన డెవలప్మెంట్స్, నిరుద్యోగులకు అవకాశాలు, ఉద్యోగం చేసేటువంటి వారికి కూడా కాస్త అధికారుల యొక్క మెప్పు ఉంటుంది. సూర్యుడి యొక్క అనుగ్రహం ద్వారా ఉన్నతమైనటువంటి పనులు తప్పనిసరిగా చేసే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ పరంగా కూడా చక్కని అభివృద్ధి, వృత్తుల పరంగా కూడా చూస్తే కాస్త మెరుగైనటువంటి ఫలితాలు ఈ వారం కనపడుతున్నాయి. వ్యాపారాత్మకంగా కూడా చూస్తే ఆర్థిక లావాదేవీలు వారం మధ్యలో చాలా అనుకూలంగా ఉన్నాయి. వారం మధ్యలో అంటే బుధ, గురు, శుక్రవారాలు యోగవంతంగా, లాభవంతంగా కనబడుతోంది. మిగిలినటువంటి రోజుల్లో కాస్త నిదానం అనేది తప్పనిసరిగా అవసరమవుతుంది. ఆత్మస్థైర్యంతో, ధైర్యంతో ముందుకు వెళ్ళగలుగుతారు. తద్వారా కొన్ని చక్కని నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు మీ విజయానికి మూల కారణం అవుతాయి. మంచి దృఢమైనటువంటి మనస్సుతో ముందుకు వెళ్ళడం అన్నది ఉంటుంది. సంఖ్యల్లో 7, రంగుల్లో ఎరుపు. ఆరాధనలో చెప్పాలి అంటే శివారాధన, శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేస్తూ ఉండండి. తద్వారా తప్పకుండా అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు.